రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. యుద్ధం ప్రారంభమవగానే ఉక్రెయిన్లో ఉన్న జపోర్జియా అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి రష్యా దళాల చేతుల్లో ఉన్న ఈ అణు విద్యుత్ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తుంది. అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఏం జరుగుతుంది? ఉక్రెయిన్ తో రష్యా పోరాటం చేయలేకపోతుందా, లేక యుద్ధంలో పైచేయి సాధించేందుకు రష్యా ఎత్తుకు పై ఎత్తులు వేస్తుందా? జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాదం వెనుక ఎవరున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదు. రోజురోజుకు రెండు దేశాల మధ్య దాడులు భీకరంగా జరుగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ను పూర్తిగా డ్యామేజ్ చేయడానికి రష్యా ప్లాన్ చేస్తోంది. యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్లోని జపోర్జియా న్యూక్లియర్ ప్లాంట్ను రష్యా సైన్యం చేజిక్కించుకుంది. దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ న్యూక్లియర్ ప్లాంట్ రష్యా సేనల ఆధీనంలోనే ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి విద్యుత్ని నిలిపివేశాయి. అంతేకాదు ఆ రియాక్టర్లను 4 నెలల కింద కోల్డ్ షట్డౌన్లో ఉంచారు. అయితే ప్లాంట్లో ఏం జరిగిందో సడన్ గా మంటలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. ఐరోపాలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటైన ఈ జపోరిజియాలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో రష్యా చైనా మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ప్లాంటులో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఈ కీవ్ను బ్లాక్మెయిల్ చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. మరోవైపు రష్యా మాత్రం ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్ చోటు చేసుకోలేదని చెప్పారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను వెళ్లనీయాలని కోరారు. మరోవైపు ఆ అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన కూలింగ్ టవర్లో ఆదివారం భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న రష్యా నియమిత గవర్నర్ యువ్గెవ్నీ బాలిస్డెస్కీ తెలిపారు. తమ దళాలు వాటిని సోమవారం నాటికి పూర్తిగా ఆర్పేశాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలను ఉక్రెయిన్ తిప్పికొడుతోంది. నాటో సహా పశ్చిమ దేశాల మద్దతుతో రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. తాజాగా రష్యా భూభాగంలోని కుస్క్ అనే ప్రాంతంలోకి చొరబడ్డ ఉక్రెయిన్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. దీంతో రష్యా అప్రమత్తమైంది. ఉక్రెయిన్ చేస్తున్న వైమానిక దాడులను వాయురక్షణ వ్యవస్థతో తిప్పికొడుతోంది. దాదాపు వారం రోజుల తర్వాత ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. రష్యా భూభాగంలోని 30 కిలోమీటర్ల మేర ట్యాంకులు, సాయుధ దళాలతో చొచ్చుకొచ్చినట్లు మాస్కో తెలిపింది. క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ దాడిని తిప్పికొడుతున్నామని పేర్కొంది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ సైనికులు ఇంత పెద్ద ఎత్తున రష్యాలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ ప్రయోగించిన 2 క్షిపణులను కూల్చివేసినట్లు కుర్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ తెలిపారు. భారీగా సైనిక బలగాలు, 11 యుద్ధ ట్యాంకులు, 20కి పైగా సాయుధ వాహనాలతో రాత్రికి రాత్రే ఉక్రెయిన్ దళాలు రష్యా భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద సరిహద్దు చొరబాటు ఇదే అని తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని 76,000 మందికి పైగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు రష్యా తరలించింది. మరోవైపు ఉక్రెయిన్కు చెందిన కమాండ్ పోస్ట్ సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. 22వ మెకనైజ్డ్ బ్రిగేడ్కు చెందిన 15 మంది కమాండర్లను చంపేందుకు వ్యూహాత్మక ఐస్కందర్ క్షిపణులను ఉపయోగించినట్లు వెల్లడించింది. కుస్క్ వైపు ఉక్రెయిన్ 1120 మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు సహా ఇతర కీలక యుద్ధ సామగ్రిని కోల్పోయిందని రష్యా పేర్కొంది. కుస్క్ నుంచి ఉక్రెయిన్ బలగాలు మరింత ముందుకు చొచ్చుకెళ్లకుండా రష్యా బలగాలు నిరోధిస్తున్నాయని తెలిపింది. కుస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్కు చెందిన 26 డ్రోన్లను నేలకూల్చినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ బలగాలు యుద్ధ సామాగ్రి లక్ష్యంగా Su-34 ఫైటర్ జెట్ బాంబులను జారవిడిచిందని తెలిపింది. అటు రష్యాకు చెందిన సహజ వాయువు క్షేత్రాన్ని, అనేక నౌకలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. కుస్క్ ప్రాంతంలో తమ బలగాలు దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తొలిసారి మీడియాకు తెలిపారు.